అనంతపురం జిల్లా యాడికి మండలంలోని మెయిన్ సెంటర్ అయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సిఐటియు వారి ఆధ్వర్యంలో దాదాపుగా ఈ సమ్మె వచ్చేసి 8 రోజుల నుంచి చేస్తున్నారు. ఈరోజు 8వ రోజుకు ఈ సమ్మె చేరుకుంది. అసలు ఈ అంగన్వాడీ వర్కర్స్ ప్రధాన సమస్యలు ఏంటి, తర్వాత వాళ్ళు ఈ నిరవధిక సమ్మెకు దిగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం వారిని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మ. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 4.5 ఏళ్ళు అవుతుంది. 4.5 ఏళ్ళ నుంచి కూడా, సంవత్సరాల నుంచి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం. వారు ఇంతకు ముందు ఎన్నికలకు ముందు మాకు చెప్పారు ఏమని, పక్క రాష్ట్రంలో కంటే 1000 రూపాయలు మీకు ఎక్కువ ఇస్తాము అని మాకు వాళ్ళు చెప్పారు. మేము 4.5 ఏళ్ళ నుంచి కూడా చెప్తున్నాము, మాకు పక్క రాష్ట్రంలో కంటే 1000 రూపాయలు ఎక్కువ మాకు కూడా ఇవ్వండి మేము చెప్తా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా మా పైన కొంచెం కూడా జాలి దయ లేకుండా 1 రూపాయి కూడా లేదు. కాబట్టి మేము ఈ నిరవధిగా సమ్మెకు వచ్చాము. కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఖచ్చితంగా దీన్ని మాత్రం ఇది చేస్తూనే పోతాము. మీరు ఈ అంగన్వాడీ వర్కర్స్ అంతా ఉన్నారు కదా ఇక్కడ, సో హెల్పర్స్ యూనియన్ కూడా ఉంది ఇక్కడ. సో ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు ఈ సమ్మెలో, ఎంతమంది పాల్గొన్నారు? 95 వచ్చినారు మాకు ఇప్పటికైతే. మేము ఉన్నదైతే మొత్తం 105 మంది మేము ఉన్నాము. 95 మంది వచ్చినారు. సో మండలం మొత్తం మీద 105 మంది అయితే ఉన్నారు. సో ఈ నిరవధిక సమ్మె చేయడానికి గల ప్రధాన కారణము, మీ ప్రధాన సమస్య ఏంటి? మాకు వచ్చేసి ఫస్ట్ మేము ఏమడుగుతున్నామంటే కనీసం మాకని చెప్పేసి మేము అడుగుతున్నాం. దాంతోపాటు సుప్రీం ఇది ఇచ్చింది కదా మనకు, ఒక్కొక్కటి ఇచ్చిన దాని ప్రకారము మాకు ఇది ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం. మేము ఎంత చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మా పైన కొంచెం కూడా ఇది లేదు. కాబట్టి మా అన్ని సమస్యలు అయ్యేదాకా మేమైతే ఖచ్చితంగా ఇది పెడతాను. అంటే ఇప్పటి వరకు ఇది అనేది మీకు ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేస్ మీద నడుస్తుంది కదా, అంటే దీన్ని మీరు పర్మనెంట్ చేయాలని కూడా అనుకుంటున్నారు అనేది అయితే లేదు. ఇది ఏది కాదు, ఇది ఇట్లా అవుట్ సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ కాదు, ఇది ఒక ఇదంతే జస్ట్ అంగన్వాడీ ఒక స్కీమ్ లాగా అంతే ఇది. కాబట్టి మేమేం అడుగుతున్నాం, అప్పుడైతే గిన జస్ట్ ఊరికే ఏదో పిల్లలకి ఇది పెట్టి పంపించేస్తాంటివి, మధ్యాహ్నం ఎట్లా పంపించేస్తాండి. ఇప్పుడు ఎట్లా 9 నుంచి 4 గంటల వరకు మేము పిల్లల్ని మేము పెట్టుకోవాలా. కాబట్టి మాకు ఎక్కువ అయిపోయింది. కాబట్టి మేము ఏదైతే మేము ఇది చేస్తున్నామో దానికి తగ్గట్టు మాకు వేతనాన్ని ఇచ్చేయడం. అంటే ఇప్పటి వరకు అంగన్వాడీలో మీరు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? నేను మినీ జాబ్గా చేస్తున్నాను. 2008 నుండి మినీగా చేస్తున్నాను. మాకు ఆయలేదు ఏం లేదు. కానీ మేమే పిల్లలను తొలకొచ్చుకోవాలి, పెట్టుకోవాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, పిల్లలకు అన్నీ మేమే చూసుకోవాలి. మాకు 7,000 జీతం, 7,000 జీతము మాకు సాలకొస్తుంది. గ్యాస్ కానీ మాకు సరఫరా చేయడం లేదు. గ్యాస్ అయిపోతే ఇప్పుడు 1,200 పెంచినారు. మళ్ళీ గ్యాస్ బిల్లులకు, కూరగాయల బిల్లులకు అన్ని రేట్లు పెంచినారే కానీ మా జీతం వరకు పెంచలేదు. మేము చాలా ఇబ్బందులలో పడిపోతున్నాం. 7,000 జీతంతో ఏమవుతుంది? ఇంట్లో సంసారం చేసుకోవాలనా, లేకపోతే అక్కడ పిల్లలకు మేము వండి పెట్టాలనా? వండి పెట్టాలంటే మాకు జీతం పెంచాలని మేము సమ్మె చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఇది కాంట్రాక్ట్ బేస్ మీద లేదు, తర్వాత పర్మనెంట్గా లేదంటున్నారు కదా, అంటే మీరు కాంట్రాక్ట్ బేస్ ఆ గుర్తింపు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే పర్మనెంట్ చేయాలంటున్నారా? మాకు పర్మనెంట్ చేయాలని అనుకుంటున్నాం. మమ్మల్ని రెగ్యులర్గా పర్మనెంట్ చేయాలని అనుకుంటున్నాం.
అంటే మీరు జీతాల పరంగా కూడా మీ సమస్య ఉందా? డిమాండ్ ఏమైనా ఉందా మీకు? మాకు జీతాలు పెరగాలి, జీతాలు 26,000 పెంచాలి, మమ్మల్ని మినీగా ఉంటున్న మమ్మల్ని మెయిన్ వర్కర్గా చేయాలని మా ఆశ. సో ఇప్పుడు సిఐటియు యూనియన్ కూడా మీకు మద్దతు ఇస్తున్నారు కదా, సో మరి వాళ్ళ ద్వారా మీరు సమ్మె అనేది చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రజానాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా వచ్చి మీకు చెప్పడం మద్దతు ఇచ్చారు. జనసేన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చి మీరు ఎన్ని రోజులైతే మీరు ఇది చేస్తారో అన్ని రోజులు మేము మీకు మద్దతుగా ఉంటున్నామని కూడా వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు ఇచ్చే హామీ, వాళ్ళు ఇచ్చే స్పందన అంటే వాళ్ళు మీకు సపోర్టు, వాళ్ళు ఇచ్చే హామీలు ఏమన్నా ఉందంట? అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వీళ్ళున్నా వాళ్ళున్నా మాకైతే ఎవరు ఇది చేయరు. ఎప్పుడైనా కూడా మా అంతలకు మేము ఇవి చేస్తేనే తప్ప మాకు వాళ్ళు ఏమీ కూడా చేయడం లేదు. కాబట్టి ఎవరిదైనా కొద్ది వరకే మాకు సపోర్టు, మా యూనియన్గానే మేము ఇది చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు దాదాపుగా 8వ రోజు వరకు ఈ సమ్మె చేరుకుంది కదా, అంటే మీరు చేస్తున్న స్ట్రైక్, ఈ ధర్నా అయితే జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ రోజులు టైం పట్టేలా మీకు అనిపిస్తుందా, లేకపోతే ఎట్లా అంటారు? సరే, ఎన్ని రోజులైనా మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము లేసేదైతే లేదు, ఖచ్చితంగా ఉంటాం మేము. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే వంట వార్పు కూడా కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు. అంటే మీకు భోజన వసతి మీకు మీరే కల్పించుకుంటున్నారు. మేము తెచ్చుకున్నాము, మేమే వండుకుంటున్నాం, మేమే చేసుకుంటున్నాం. మాకు ఇదంతా ఎవరే కానీ మాకు ఇవ్వలేదు, చేయలేదు. మా కష్టార్జితంతోనే మేమే తెచ్చుకున్నాము, బియ్యం తెచ్చుకున్నాము, ఆకుకూరలు తెచ్చుకున్నాము, కూరగాయలు తెచ్చుకొని మేమే వండుకొని ఇక్కడ తినాలని మేమే తెచ్చుకున్నాం. అన్నీ మాకేమి ఎవరు మాకు సాయం చేయలేదు, మా కష్టార్జితంతోనే మేము తెచ్చుకున్నాం, అవసరంగా లేదు. ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఈ సమ్మెను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకుందామని మీరు ఎట్లా దాని దిశగా వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మేము 8వ రోజు ఈ సమ్మెలో పాల్గొన్నాం కదా, ఇంతవరకు కూడా ఇంకా ప్రభుత్వం మా దృష్టి ప్రభుత్వంలోకి పోలేదు. కానీ జగనన్న ఎందుకు పోలేదో ఏమో మాకు అర్థం కావడం లేదు. మేము ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారని. నిన్న సచివాలయం వాళ్ళను తీసుకున్నాడు, వాళ్ళకు జీతాలు పెంచినాడు. కానీ మేము ఎన్నేళ్ళ నుంటో చేస్తున్నా కానీ మాకు ఇంతవరకు కానీ జీతాలు పెంచలేదు. అంటే మేము కానీ ఒక స్త్రీలమే కదా, మమ్మల్ని గుర్తించుకొని మాకు జీతాలు పెంచాలని మా ఆశ. ఇంత కష్టపడుతున్నాం మేము, పిల్లలు తోలకచ్చుకుంటున్నాము. మళ్ళీ వాళ్ళకు పొద్దున్నుంటి 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్లలోనే ఉండి ఇంట్లో సంసారం లేంగా పిల్లల బాధ్యతే, పిల్లలను చూసుకుంటూ పిల్లలకు చాకరీలు చేస్తూ గర్భవతులకు బాలింతలకు పోషకాహారాలు ఇస్తూ ఇంత చేస్తున్నా కానీ జగనన్న ఎందుకో మమ్మల్ని కనికరించలేదు, చేయలేదు. ఇన్ని రోజుల నుండి చేస్తున్నాం కాబట్టి మా కోరికలు నెరవేరాలి, మాకు జీతాలు పెంచాలని మా ఆశ. మాకు వచ్చేసి 4 యాప్లు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ యాప్, పోషణ ట్రాకర్, మిల్క్ యాప్, ఫేస్ యాప్ అని కొత్తగా పెట్టినాడు. ఈ 4 యాప్లు చేసుకొని మేము పిల్లల్ని చూసుకొని ఇంత కష్టపడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కనపడడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. ఇప్పటికి 8 రోజుల నుంచి చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళు పనులు వదిలిపెట్టి పిల్లల్ని చూసుకొని ప్రొద్దున మేము వస్తుంటే మీతో పాటు మా పిల్లల్ని తీసుకెళ్ళండి, మేము పనికి పోతున్నాము అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయింది. ఆ యాప్లన్నీ కలిసి ఒక యాప్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఈ యాప్ల వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నాం. నెట్ రాదు, కొన్ని ప్రాంతాలలో సెల్ ఇచ్చినాడు, 3G ఇచ్చినాడు. 3G కొన్ని పల్లెల్లో అసలు నెట్ అనేది రాదు. మేము యూజ్ కూడా చేయడం లేదు, దాన్ని పక్కన పెట్టేసి పర్సనల్ సెల్ తీసుకొని వాడుతున్నాం. మనం ఒకవేళ ఏదైనా తమ్ము వేయకోకుండా ప్రెజర్స్ పైనుంచి ఎందుకు వేయలేదు, ఏం చేస్తున్నారు మీరు, ఖచ్చితంగా మేము ఏదో ఒక సెల్ తీసుకొని అయితే పనిచేయాల్సిందే. వాళ్ళు ఇచ్చిన 3G సెల్ అసలు నెట్ రాదు. మాకు అన్నీ కలిసి ఒక యాప్గా చేయాలని కోరుకుంటున్నాం. అంటే అంగన్వాడీ వర్కర్స్కి కూడా ఒక టెక్నాలజీ ఇవ్వాలి అనేసి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంటే టెక్నాలజీలో పెంచుకుంటూ కూడా మీ పనితనాన్ని కూడా ఇంకా మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం అయితే కల్పించింది సదుపాయం. కానీ ఆ యాప్ల వల్ల కానీ ఆ స్మార్ట్ ఫోన్ల వల్ల కానీ ఎటువంటి మీకు పాజిటివ్ అంటే ఎటువంటి వర్క్ అవ్వట్లేదు, కానీ దానివల్ల సమస్యలే ఎక్కువ ఉన్నాయంటారా? సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మేము నైట్ టైం చేయాల, ఏ వర్క్ కానీ హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. నైట్ అయితే, మార్నింగ్ కాదు. అన్నీ సేవ్ చేసుకోవాలా, మళ్ళీ సబ్మిట్ చేసుకోవాలా. దానివల్ల చాలా ఇబ్బంది అయితే గురవుతున్నాం.
నేను హెల్పర్గా పనిచేస్తున్నాను, 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మేము 8:30కే పిల్లలను పిలుచుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని బీగాలు తీసి క్లీన్ చేసుకొని వాళ్ళని పిలుచుకొచ్చుకోవాలా. చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ పొద్దున్నే పోయేసి పిల్లలకి వంట చేసుకొని అక్కడ చూసుకోవాలా. పిల్లలకి మేడం వాళ్ళకి యాప్ చూసుకునేకుంటుంది. మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. మాకు జీతాలు కూడా 10,000 చేయాలని జగనన్నను కోరుకుంటున్నాము. ఉద్యోగ భద్రత కల్పించాలి. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. తెలంగాణ కన్నా అదనపు వేతనాలు ఇవ్వాలి. వైఎస్ఆర్ యాప్ మెనూ ఛార్జీలు పెంచాలి. గ్యాస్ను ప్రభుత్వమే ఇవ్వాలి. అదనపు యాప్లను తగ్గించాలి. ఇప్పుడు కొత్తగా FRS యాప్ అని ఇచ్చినారు గర్భవతుల బాలింతలకి. అట్లాంటి యాప్లు రద్దు చేయాలి. కనీస వేతనం కూడా ఇస్తారని మేము జగనన్నని కోరుతున్నాం. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ యాప్ని రద్దు చేస్తే అంటే దానికి తగ్గట్టుగా పనితనము, దానికి తగ్గట్టుగా పని ఎలా అప్డేట్ చేయాలనుకుంటున్నారు? మరి యాప్ని రద్దు చేయడం చేస్తే ఒకటి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మాకు ఇది వైఎస్ఆర్ యాప్ ఉంది, ప్లస్ పోషన్ ట్రాకర్ యాప్ ఉంది. ఆ 2 యాప్లు తగ్గట్టు మళ్ళీ ఇప్పుడు FRS యాప్ అని ఇచ్చినారు. అంటే యాప్ల సంఖ్య తగ్గించి అన్నీ కలిపి ఒక దాంట్లో అప్డేట్ ఇస్తే మీకు పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మేము కోరుతున్నాం. ఈజీ కాదు కదా మా పిల్లలను చూసుకోవడం. పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటే కదా దాని విలువ తెలిసేది. జీతాలు పెంచినామంటున్నారు. గత ప్రభుత్వం పెంచింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాదు పెంచింది. ఇప్పుడున్న ప్రభుత్వం 1,000 రూపాయలు మాత్రమే పెంచింది. గత ప్రభుత్వంలో 10,500 మేము తీసుకునే వాళ్ళము. ఈ ప్రభుత్వం వచ్చినాక 1,000 పెంచింది. కాకపోతే తెలంగాణ కంటే ఎక్కువ పెంచుతామని మీరు అన్నందుకు 1,000 పెంచినారు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో తెలంగాణలో 18,000కు నిన్ననే ఆయన జీవో కూడా చేసినాడు. మరి ఆయన ఇస్తున్నప్పుడు ఆ విధంగా మాకు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. 18,000 ఇవ్వాలా, నువ్వు 1,000 ఎక్కువ వేసి ఇవ్వాలా. అలాగైతే మళ్ళీ ఇప్పటికి వరకు అయితే తెలంగాణలో 13,500 ఇస్తూ ఉన్నారు. మేము అట్లా కూడా మాకు పెంచమని అడుగుతున్నాం. మేము 26,000 పెంచమని ఎందుకు అడుగుతున్నాం? గ్యాస్ తెచ్చుకోవాలా మేమే, కూరగాయలకు బిల్లులు మావే వేస్తారు. ప్రభుత్వం ఎప్పుడు వేస్తుంది? 6 నెలలకో సంవత్సరానికో వేస్తారు. అంతవరకు మేమే కదా, వాటంతా బాధ్యత మాదే కదమ్మా. అట్లాంటప్పుడు మరి మాకు తెలుస్తుంది దాని బాధ ఏంటో. పైన కూర్చొని ట్విట్టర్లో పెట్టడం, ఫేస్బుక్లలో పెట్టడం అందరికీ చేత అనేది అది చేతగాని ప్రభుత్వం కాదు. ఆ 11,500 మాకు సరిపోవడం లేదు. దాన్ని బట్టి మేము ధర్నాలు చేస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం. దాంట్లో తప్పేం లేదు కదా. నీ పేరమ్మా? మనశ్విని. అంగన్వాడీ గురించి కొన్ని విషయాలను మన జగన్ మామయ్యకు వివరించడం జరుగుతుంది. మా లాంటి చిన్నపిల్లలకు ఈ ధర్నా వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. నువ్వు ఈ ధర్నాలను ఆపివేసి తగిన వేతనాలను వారి పని దినాలలో ఆలోచించి న్యాయం చేయాలని కోరుతున్నాము. సో ఇది వీళ్ళ ప్రధాన డిమాండ్స్ అండ్ సమస్యలు. వాళ్ళ సమస్యలు ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్ప్ యూనియన్ వాళ్ళు వచ్చేసి నిరవధిక సమ్మెను తొందరగా విరమించేలా, ఎందుకంటే దాదాపుగా 8వ రోజుకు కూడా చేరుకుంది. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సో లోకల్గా అధికారులు వచ్చి, సో ప్రజాప్రతినిధులు వచ్చి మాట్లాడి చర్చించి వెళ్తున్నారే తప్ప వీళ్లకు సరైన న్యాయం జరగట్లేదు. ఇంకా ఇంతవరకు కూడా ఒక పాయింట్ కంటూ, అంటే ఈ సమస్య ఒక కొలిక్కంటూ రాలేదు. సో వీలైనంత త్వరగా మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.